జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కావెంజర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కాటారం మండల కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా ఇటికాల రాజమణి, ఉపాధ్యక్షులుగా బోరం సూరక్క, కార్యదర్శిగా పిల్లలమరి సమత ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 40 సంవత్సరాల నుండి స్కావెంజర్స్ గా పనిచేస్తున్నామని, మాకు దినసరి కూలీ ఇస్తున్నారని, మాకు రిజిస్టర్ పెట్టి మా సర్వీస్ ను నమోదు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కాకుండా జీవో 21 ప్రకారం 2014లో మమ్మల్ని గత ప్రభుత్వం స్కావెంజర్స్ గా నియమించింది. దానికి అనుగుణంగా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్కావెంజర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా మాకు రిజిస్టర్ పెట్టాలి, మాకు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. మాకు దీనివల్ల స్కేల్ పెరగట్లేదు. మేము రోజు కూలి వేసుగా డైలీ వేసుగా చేస్తున్నాము. 100 నుంచి 250 రోజులు మేము కూలి పని చెప్తున్నాము. అలా కాకుండా మాకు కనీస వేతనము 10,000-12,000 మాకు పెంచాలని కోరుకుంటున్నాం. అయితే మాకు ఈ విధంగా కాకుండా మాకు ఒక రిజిస్టర్ పెడితే కనీసం అవుట్ సోర్సింగ్ లేకపోతే కాంట్రాక్ట్ బేసిక్ అయినా పర్వాలేదు, మమ్మల్ని ఒక గుర్తింపుగా ఉంచాలని కోరుకుంటున్నాము. రాష్ట్ర స్కావెంజర్ యూనియన్గా నేను ప్రవీణ్ కుమార్ గారిని మాట్లాడుతున్నాను. మా యూనియన్ తరఫున జిల్లా పరిషత్ పాఠశాల స్కావెంజర్ అసోసియేషన్ ద్వారా నేను వీళ్ళందరికీ స్కావెంజర్ అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే సీతక్క గారికి కూడా నేను వినపత్రం ఇచ్చిన. వినపత్రం ఇస్తే ఆమె కూడా నాకు ఒక జిల్లాగా చేస్తున్నారని మాట్లాడింది. అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలో మేము హైదరాబాద్ ప్రజాభవన్